ఏపీలో తిరుమల లడ్డుకు వాడిన నెయ్యి కల్తీపై సిట్ నివేదిక రాజకీయ ప్రకంపనలు రేపుతుంది. నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక తేల్చడంతో వైసీపీ నేతలు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో వారిని అడ్డుకునేందుకు టీడీపీ నేతలు రంగంలోకి దిగుతున్నారు. 2 రోజులుగా వైసీపీ నేతల్ని ఎక్కడికక్కడ టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ఇవాళ కూడా వైసీపీ నేత అంబటి అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలతో పాటు సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసులు అంబటికి షాక్ ఇచ్చారు. తిరుమల నెయ్యి కల్తీపై గుంటూరులోని గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ తాజాగా వివాదానికి కారణమైంది. ఈ ఫ్లెక్సీ తొలగించాలని నిన్న డిమాండ్ చేసిన అంబటి రాంబాబు ఇవాళ గోరంట్ల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత ఫ్లెక్సీ తొలగిస్తామని ప్రకటించారు. వైసీపీ నేతలు వస్తారనే సమాచారంతో ఫ్లెక్సీ వద్దకు టీడీపీ కార్యకర్తలు చేరుకున్నారు. కర్రలతో అంబటి రాంబాబు కారు వద్దకు వెళ్లడానికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారికి వెనక్కి పంపుతున్న క్రమంలో కారులోనే ఉన్న అంబటి చంద్రబాబు పైన టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు బగ్గుమంటున్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని అంబటి ఇంటిని ముట్టడించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీగా మహిళలు కార్యకర్తలు తరలివచ్చారు. అలాగే ఇంట్లోని కిటికీ అద్దాలు పూల కుండీలు ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. అంబటి ఇంటి వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి చేతులు జోడించి క్షమాపణలు చెప్పాలని మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. వెంటనే ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పకుంటే తగిన బుద్ధి చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క దీనిపై అంబటి స్పందిస్తూ చట్ట వ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారని అన్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని, తనను తిట్టేవారినే తిట్టానని చెప్పారు. ఈ వయసులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు. చంద్రబాబు నుంచి తనను అరెస్టు చేసేందుకు ఆదేశం వచ్చిందన్నారు. ఈ విషయం తనకు తెలుసన్నారు.
సీఎం చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తలు బగ్గుమంటున్నారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు గుంటూరులోని అంబటి ఇంటిని ముట్టడించారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో భారీగా మహిళలు కార్యకర్తలు తరలివచ్చారు. అలాగే ఇంట్లోని కిటికీ అద్దాలు పూల కుండీలు ధ్వంసం చేశారు. కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. అంబటి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు చేసిన అంబటి చేతులు జోడించి క్షమాపణ చెప్పాలని మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేశారు. వెంటనే ఆయన బయటకు వచ్చి క్షమాపణ చెప్పకుంటే తగిన బుద్ధి చెబుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోపక్క దీనిపై అంబటి స్పందిస్తూ చట్ట వ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీని ఏర్పాటు చేశారన్నారు. తాను చంద్రబాబును బూతులు తిట్టలేదని, తనను తిట్టేవారినే తిట్టానని చెప్పారు. ఈ వయసులో తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందని తెలిపారు. చంద్రబాబు నుంచి తనను అరెస్టు చేసేందుకు ఆదేశం వచ్చిందన్నారు.